హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలన్నీ కూడా చూస్తూ ఉన్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలన్నీ చూస్తూ ఉన్నారా? దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నారా? ఈ దినము దేవుడు మరి ఏ వాగ్దానాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 119 దావీదు కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఒక భక్తుని జీవితంలో వస్తున్న వ్యతిరేకతలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి మాట్లాడుతున్న మాట. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం మనకు నెమ్మది కలుగు చేస్తుంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పిక కొనడని చెప్తూ ఉండగా, ఆయన వాక్యం అనే నీటిని ప్రతిదినం మనం తీసుకుంటూ ఉండగా, ఆయన బాధల నుంచి మనల్ని నెమ్మది కలుగు చేసి మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. చూడండి, ఇక్కడ అన్ని పంట పొలాలు ఉన్నాయి. ఆ పొలాల చుట్టూ కూడా ఇక్కడంతా నీరుంది, చూస్తున్నారు. ఈ నీరు వెళ్తూ వెళ్తూ ఏం చేస్తుందంటే ఆ పంట పొలాలన్నిటిని కూడా తడుపుతూ వెళ్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా, అందంగా, మంచిగా పంటలు పండుతూ ఉండడానికి కారణం ఇక్కడ ఉన్న ఈ జలం వెళ్తూ వెళ్తూ పక్కనున్న పంటలన్నీ తడుపుతూ ఉంది. ఆ తడపడం వలన పంటలు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పండుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, అది మనకు దీవెనగా ఉంటూ ఉంది కనుక మనము కూడా దేవుని అనే వాక్యాన్ని ప్రతిదినము తీసుకుంటూ వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు మనం బ్రతికించబడతాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ఆయనిచ్చే నీళ్ళు తీసుకుంటూ, ఆయనిచ్చే మంచి ఆత్మీయ ఆహారం తింటూ, ఆయన వాక్యంలో ఎదుగుతూ, ఆ వాక్యం మనకు బాధల్లో నెమ్మదిస్తుంది, మనకి సంతోషాన్ని ఇస్తుంది. అది మనకు మన త్రోవలను వెలిగించగలుగుతుంది కనుక, మన ప్రాణాన్ని సేద తీరుస్తుంది కనుక ప్రతి దినము వాక్యం చూడడం, వాగ్దానాలు చూడడం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యాన్ని బట్టి ప్రతిదీ కూడా స్వీకరించడం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం. కాబట్టి మనం ఆశీర్వదించబడబోతున్నాం, మనం దీవించబడబోతున్నాం. ఆయనిచ్చే ఈ నీరు మీరు తాగడం వలన మీ బాధల్లో మీకు నెమ్మదిస్తుంది, మీ మార్గాలను సరళం చేస్తుంది, మిమ్మల్ని వెలిగిస్తుంది, మిమ్మల్ని జీవం వైపు నడిపిస్తుంది, ఆశీర్వాద పదంలో నడిపిస్తుంది. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నారో ఈ వాగ్దానం బట్టి వారి జీవితంలో అద్భుతం, ఆశ్చర్య కార్యాలు జరిగించయ్యా. ఈ వాక్యం వారి జీవితాలు నెమ్మదినివ్వాలి, వారి బ్రతుకులను ప్రభువా వెలిగించాలి, బాధల నుంచి తప్పించాలి, ఇరుకు ఇబ్బందుల నుంచి రక్షించాలి. గొప్ప దేవ, గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమకరంగా ఒక్కొక్క బిడ్డలను లేపయ్యా. ఈ ఉదయకాలం వారి ఆలోచనలు అన్నీ కూడా సఫలపరచండి. వారికి మీరు తోడై నీడై ఉండి ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులకు మంచిగా షేర్ చేయండి, మంచిగా లైక్ చేస్తూ మంచి కామెంట్ చేద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.